ప్రకాశం గోల్డ్ కొందామని తీసుకొచ్చిన దానిలక్ష్మి వాళ్ళ మేనమామ ముందు కావ్య కంపెనీ విషయాల్లో ఎవరి జోక్యం అవసరం లేదు, ఎలాంటి నిర్ణయమైనా నేనే తీసుకుంటాను అని మాట్లాడిన దానికి ప్రకాశం చాలా బాధపడుతూ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక తన బాధని వాళ్ళ అన్నతో కూడా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా తెలుసుకున్న కావ్య ప్రకాశం దగ్గరికి వెళ్తుంది. నేనన్న మాటలు మీ మనసుని ఇంత గాయపరుస్తాయని నేను అస్సలు ఊహించలేదు మావయ్య. మీరింత బాధపడతారని నేను అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించిన మావయ్య అని ప్రకాశం చేయి పట్టుకొని కావ్య బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక బాధలో ఉన్న ప్రకాశం అయితే కావ్య చేయిని విదిలించుకొని ఏం మాట్లాడకుండా బాధపడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే ప్లీజ్ మావయ్య నన్ను క్షమించండి, నేను ఎందుకు ఇలా చేస్తున్నానో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో మీ అందరికీ తొందరలోనే అర్థమవుతుంది. నేను ఏం చేసినా ఇంటి కోసమే చేస్తానని కావ్య చెప్తూ ఉంటుంది. ఇక ఎంతలో అక్కడికి వచ్చిన దానిలక్ష్మి అయితే కావ్య ప్రకాశంని క్షమించమని అడుగుతూ బ్రతిమలాడుతూ ఉండడం చూసి కోపంతో రెచ్చిపోతుంది. అందరి ముందు చెప్పుతో కొట్టినట్టుగా మాట్లాడి పరువు తీసి అవమానించి ఇప్పుడు ఆ గాయానికి వెన్నపూస రాయడానికి వచ్చావా అని కావ్యని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది. ఇక తన గదిలోకి వచ్చిన కావ్య తన వల్ల తన నిర్ణయాల వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో తలుచుకొని తను కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక కావ్య అలా బాధపడుతూ ఉండడం చూసిన రాజు అయితే తాతయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఇంటికి మంచి చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు, కానీ నీ మంచితనాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. నిన్నందరూ శత్రువులాగా చూస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తాతయ్య ఇచ్చిన మాట విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేద్దామని రాజు కావ్యతో అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా రాజును చూస్తూ ఉంటుంది. సీతారామయ్య తన ఫ్రెండ్కి 100 కోట్లకి షూరిటీ సంతకం పెట్టడం వల్ల ఇంట్లో ఇన్ని సమస్యలు వస్తున్నాయి అన్న సంగతి రాజు ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడా, అందుకు కావ్య ఒప్పుకుంటుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.